నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏంటన్న సీఎం చంద్రబాబు. ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకి నీటిని తరలించుకోవచ్చని సూచన. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచన. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలని వెల్లడి. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పిన లోకేష్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శ. ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారని ముఖం చాటేస్తున్నారని వెల్లడి. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకి నీటిని తరలించుకోవచ్చని సీఎం తెలిపారు. ఏపీకి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడవద్దని, చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని వెల్లడించారు. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం పోలవరం బనకచర్ల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తీసుకువెళ్తామంటే కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుని తాను ఏనాడు వ్యతిరేకించలేదని స్వాగతించారని అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి మీరు కూడా నీరు తీసుకోండని గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకి శ్రీరామ రక్ష అని సీఎం తెలిపారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకి నీటిని తరలించుకోవచ్చని సీఎం అన్నారు. ఏపీకి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడవద్దని, చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని వెల్లడించారు. త్వరలోనే తల్లికి వందనం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకి డబ్బులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 25,000 అందిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయని, 2047 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ నిలిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. సమాజంలో పేదరికం లేకుండా చేయటం ఒక్క ప్రభుత్వానికి సాధ్యం కాదని, కానీ ఆర్థిక అసమానతలు, పేదరికం లేకుండా ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తామని సీఎం వివరించారు. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. డయాఫామ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకోళ్ళ గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు. 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే
నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకి అనుగుణంగా సభ్యులందరూ కూడా సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. రాష్ట్ర శాసనసభ భవనంలో శాసనసభ ప్రజాపద్దుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. కమిటీలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ సమావేశాలు 60 రోజుల పాటు జరిగేవని, అవి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జరిగేవని తెలియజేశారు. అలాంటివి నేడు 15 రోజులకి తగ్గిందని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఏ రాష్ట్రమైనా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజుల పాటు జరపాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సభాపతులు ఆమోదం తెలిపారని చెప్పారు. కాబట్టి ఈ కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకి అనుగుణంగా సభ్యులందరూ కూడా సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ జనరల్ వారి సలహాలు, సూచనల్ని కమిటీ సభ్యులు తప్పక పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. తాము కూడా ఈ కమిటీలకు సంపూర్ణ సహకారాలని అందిస్తామని అన్నారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో విజయం కూటమిదేనని మంత్రి ఉద్ఘాటించారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో విజయం కూటమిదేనని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కనీవిని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత మందేనని వెల్లడించారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగళూరు వెళ్లిపోయాడని దుయ్యపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికల గేమ్ చేంజర్గా మారాయని మంత్రి లోకేష్ తెలిపారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను.
ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజారిటీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజారిటీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారని ముఖం చాటేస్తున్నారని అన్నారు. బ్యాంకులతో డెప్ట్ స్వాపింగ్ పై చర్చలు జరుపుతున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మూలధన వ్యయంపై చేసే పెట్టుబడులకి కేంద్రం ఇస్తున్న దీర్ఘకాలిక రుణం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. గత 8 నెలల కాలంలో 7,203 కోట్లు ఈ పథకం కింద వాడుకున్నట్లు మంత్రి ప్రకటించారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే రాష్ట్రానికి ఈ ఉపయోగం కలుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు పొయ్యేలా చేశారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలను రాళ్లు, రంగులు, ప్యాలెస్ల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే కేసులు ఉంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకి ప్రతి శుక్రవారం ఏ బ్యాంకు నుంచి ఫోన్ వస్తుందో అన్న భయం వెన్నాడిందని పయ్యావుల అన్నారు. వాటి నుంచి ఇప్పుడు బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణం ఖర్చు చేసేలా బడ్జెట్ కేటాయింపులు చేశామని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాం నుంచి వచ్చిన వారసత్వ సమస్యలు చాలానే ఉన్నాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు కష్టపడిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కు పెంచామని తెలిపారు. దేశంలో ఎక్కువ పెన్షన్ ఎక్కువ మందికి ఇస్తున్న రాష్ట్రం మనదేనని మంత్రి స్పష్టం చేశారు. మీకు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ముందు చర్చలోకి వెళ్లే ముందు తమరు పెట్టినటువంటి ప్రతిపాదన చాలా మంచిది అధ్యక్ష. పాత సాంప్రదాయాల్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. మీరు బహుశా 70, 80, 90 ఇవన్నీ అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. బడ్జెట్ చివరి రోజు బడ్జెట్ డిన్నర్ కూడా ఉండేటువంటిది. ఆ సంప్రదాయాన్ని తిరిగి మీరు ప్రవేశపెట్టడం నిజంగా ఎంతో సంతోషకరం అధ్యక్ష. ఆ సాంప్రదాయాల్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు, గౌరవిస్తారనుకుంటా. ఇంక్లూడింగ్ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది వెల్కమ్ అధ్యక్ష. ఇది దీంట్లో అందరం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం అధ్యక్ష. బడ్జెట్ మీద చర్చకి కాలవ శ్రీనివాసులు గారు ప్రారంభించారు అధ్యక్ష. కాలవ శ్రీనివాసులు గారి దగ్గర నుంచి ఆనందరావు వరకు దాదాపు 32 మంది గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ఏ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది,
అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు అధ్యక్ష. 30 మంది శాసనసభ్యుల మాటల్లో కూడా పరిస్థితి అనేటువంటిది ప్రతిధ్వనించింది అధ్యక్ష. అయితే ఇక్కడికి రానటువంటి శాసనసభ్యులు, రాలేనటువంటి వారు బయట కూర్చొని అనేకంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష. మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా, వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష, ఈ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు సభలోకి రాలేదేమో అని అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు నేతృత్వంలో 45.72 ఎత్తికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాశారని వివరించారు. పోలవరం ప్రాజెక్టుని ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు నేతృత్వంలో 45.72 ఎత్తికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని శాసన మండలిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. నిర్ణీత ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని శాసన మండలిలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ ఎత్తుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. అలాగనే పోలవరం ఎత్తు తగ్గించారా లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల సభకు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టుని ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టుని ఆపివేశారని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు. అలాగనే 96,660 నిర్వాసిత కుటుంబాల్లో 12,797 కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో 2016లో నిర్వాసితులకి 1,000 కోట్లు పరిహారం ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో 900 కోట్లు ఇచ్చామని అన్నారు. కానీ జగన్ హయాంలో నిర్వాసితులకి రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని మంత్రి తెలిపారు. చెప్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. నేను అడుగుతూ ఉన్నా, మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి? నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది. 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి. 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజున 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ పెర్సెంట్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2047 నాటికి జీరో వేస్ట్ వాతావరణంలో నివసించేలా అవసరమైన లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో
మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సదస్సుకి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర మంత్రితో కలిసి వివిధ దేశాల పెవిలియన్లను మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. సీఎం చంద్రబాబు విడుదల చేసిన 2047 విజన్ డాక్యుమెంట్లో స్వచ్ఛాంధ్ర అనేది కీలక భూమిక పోషిస్తుందని తెలియజేశారు. దీంట్లో భాగంగా వ్యర్థాల నిర్వహణ ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి, బయో సిఎన్జి ప్లాంట్స్ ఏర్పాటు, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లని నెలకొల్పుతున్నట్లు తెలియజేశారు. 2047 నాటికి జీరో వేస్ట్ క్లైమేట్ రెసిడెన్స్ సాధించేందుకు ఏపీ కట్టుబడి ఉందని తెలియజేశారు. జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యంతో వేస్ట్ వాల్యూ సొల్యూషన్స్, క్లైమేట్ అర్బన్ ప్లానింగ్ ద్వారా సమీకృత వృద్ధి సాధించేలా ముందుకు వెళ్తామని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం పరిశుభ్రత మాత్రమే కాదని భవిష్యత్తు తరాలకి నీరు, భూమిని పరిరక్షించాలనే ప్రతిజ్ఞతో పనిచేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ సదస్సులో వివిధ దేశాలలో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం తీసుకుంటున్న చర్యల్ని మంత్రి అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత జైపూర్ సమీపంలోని సేవాపుర గ్రామంలో లెగసీ వేస్ట్ రెమిడియేషన్ ప్లాంట్ని మంత్రి బృందం పరిశీలించారు. మొదటి రోజు సదస్సులో వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్తో మున్సిపల్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. అధికారులు అంతా సంయమనంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా లక్పతి దీదీస్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది మహిళా ఎంటర్ప్రెన్యూర్లని ముఖ్యమంత్రి సత్కరించనున్నట్లు ఆమె తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. మచిలీపట్నంలో జిల్లా ఎస్పీని కలిసి జనసేన నేత మండలి రాజేష్ ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. జనసేన నేతలు దువ్వాడ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతూ అతని వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ పచ్చి అసత్య ఆరోపణలని, దువ్వాడపై వెంటనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని పోలీసులు కోరారు. ఒకసారి అందరికీ నమస్కారం. రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శలు అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు ఆయన. మేము ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ ఇన్ని కాదు. ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీచమైన పనులు చేసావు. నువ్వు నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు ఇంకా డైవర్స్ కూడా తీసుకోకుండా అక్కడికి తీసుకెళ్లి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీరు సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే రిపేర్ చేయించి త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారుల్ని ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలో గల 20, 21, 22 డివిజన్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ల బజార్ చివరనున్న బోరు పంపు పరీక్షించారు. వేసవి కాలంలో ప్రజలకి త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రస్తుతం ఉన్న త్రాగునీటి బోర్లు పనిచేస్తున్నాయా లేదా వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. కృష్ణలంకలోని స్వర్గపురి ప్రాంతం మొత్తం కూడా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అవసరమైన వస్తువుల్ని కల్పించాలని, ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. తదుపరి ఏపీఎస్ఆర్ఎం స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. అధికారులు అందరూ కూడా ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ని పరిశీలించారని, ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం ఉందరాదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. కృష్ణలంక డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రిజర్వేషన్ పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని, ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవుల్ని ప్రాతినిధ్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కృష్ణా జిల్లా గొర్రెలు మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం చైర్మన్ దిద్దుకూరి వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొర్రెపర్తి సుబ్బారావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ పదవిని కేటాయించడం ద్వారా తమకి ఎంతో సహకారంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరంలోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో చైర్మన్ దిద్దుకూరు వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొర్రెపర్తి సుబ్బారావులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిందని అన్నారు. 1993లో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఏర్పడిందని, సంచార జాతులుగా జీవించే గొర్రెలు మేకల కాపురులకి తెలుగుదేశం ప్రభుత్వంలో సహాయ సహకారాలు అందాయని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటూ తమకెంతో మేలు కలిగించే పనులు చేస్తున్న కృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ గోవాడ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం చలపల్లి మండలం పుచ్చగడ్డ గ్రామం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ 2 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 2 జిల్లాలు అనేది ఉమ్మడి జిల్లాని, ఈ 2 జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం, యాదవ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ సారథి గారు ఉండేవాళ్ళు, ఆయన వేలూరు పంపించారు. మాకు నాయకత్వ లోపం చాలా ఉంది ఇక్కడ. అయితే ఓటు అయితే బాగా 80% యాదవులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దాన్ని 100% మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి, ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రెండు కృష్ణ గారు మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్ లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో, మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలో ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అట్లాగే
మేము కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి చైతన్యం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి వచ్చే ఎలక్షన్కి 100% యాదవ్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఓటేస్తారని చెప్పని కోరుకుంటూ, అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా యాదవులకు అన్యాయం చేశాడని మొన్న ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా మా కులం అంతా కూడా వన్ సైడ్ గా ఈ మొన్న గోవా రమేష్ బాబు, నాది బందర మండలం మంగిరిపూడి అండి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా యాదవ్ సోదరులు 80 నుంచి 90% వరకు మన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసామండి. మాకేంటంటే అందుకతో మాకు ఎమ్మెల్సీ కింద బొత్స అర్జున్ గారు ఉండేవాళ్ళు మా ఏరియాలో. ఆయన బాగా మాకు అందుబాటులో ఉండేవాడు. గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే పొలాలు వెంకాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళకి అంత కుదిరే పని కాదండి. వాళ్ళకేంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. మాకు అందుబాటులో ఉండే నాయకులు కింద నుంచి పైకి ఎత్తున్న నాయకులు ఎవరన్నా ఎమ్మెల్సీ కింద వస్తే, ఇప్పుడు ఆల్రెడీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడం జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానం ఒక స్థానం అన్నా సరే కింద నుంచి ఎత్తున్న నాయకులు అంటే మాకు రుంటి కృష్ణ యాదవ్ గారండి. ఆయన కనుక ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చి మాకు గౌరవిస్తే మా యాదవులకి, మేము నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉంటామండి. మాకు ఏ బాధ వచ్చినా, మేము దీన్ని కోరుకోవడం కారణం ఏంటంటే, మాకు ఏ బాధ వచ్చినా సరే ముందు మేము వెళ్ళి దుక్కూరి వెంకటకృష్ణారావు బర్రెలు మరియు మేకల పెంపకందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ అయిన నేను ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలు జరగబోయే ఎమ్మెల్సీల్లో 3 యాదవ్ కమ్యూనిటీ నుంచే నర్తు రామారావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు. మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బొత్స అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకి 3కి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపరుల ద్వారా మాంస ఎగుమతుల మీద అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుంచి 9 వరకు న్యూజెన్ టెక్ డే ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ జ్యోతి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకి ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసి సదస్సుని లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యూజెన్ టెక్ డే ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. విలేకరుల సమావేశంలో సదస్సు నిర్వాహకురాలు జ్యోతి దుర్గాభవనిలు మాట్లాడారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుంచి 9 వరకు నోవెటల్ హోటల్ వేదికగా న్యూజెన్ టెక్ డే ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలియజేశారు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవటం, గ్రీన్ ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడం, మహిళా వ్యవస్థని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా ఎంఎస్ఎంఈ సామర్థ్యాన్ని పెంచడం, సర్క్యులర్ మరియు గ్రీన్ ఎకనామీని ప్రోత్సహించడం, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు మరియు వనరుల నిర్వహణ, వ్యాపార స్థిరత్వం కోసం ఏఐ మరియు ఆటోమేషన్ని ప్రోత్సహించడం, ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ గ్లోబల్ మార్కెట్, బ్రాండింగ్ అండ్ ఈ కామర్స్, ఎంఎస్ఎంఈ యాక్సెస్ని, మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం మరియు దక్షిణాసియా సహకారాన్ని సులభతరం చేయడం, ఆరోగ్యం, పర్యాటకం, సాంకేతిక రంగాలలో కొత్త అవకాశాలని అన్వేషించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ ప్రతినిధులు శోభ కర్లం ద్లాజే, ఎంఎస్ఎంఈ అదనపు కార్యదర్శి అభివృద్ధి కమిషనర్ రజనీష్, రాష్ట్ర మంత్రులు వంగల్పూడి అనిత, టీజీ భారత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, నార భువనేశ్వరి, పలువురు దేశ విదేశాల ప్రముఖులు హాజరవుతారని సదస్సు నిర్వాహకులు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నామండి. నా పేరు దుర్గా భవాని అండి. ఇక ఈ కాన్ఫరెన్స్ కొన్ని లక్ష్యాలుగా మనం ఫిక్స్ చేసుకున్నామండి. దాంట్లో ఏంటంటే ఈ వ్యాపార సామర్థ్యం మరియు ఉత్పాదక మెరుగుపరచడానికి ఏఐ, ఆటోమేషన్, తర్వాత డిజిటల్ ప్రవర్తన ప్రభావితం చేయటం. రెండోది ఏంటంటే వాతావరణ స్మార్ట్ ఎంటర్ప్రైజెస్ అండి, పునరుత్పాదక ఇంధనాల పరిష్కారాలతో సర్క్యులర్ మరియు గ్రీన్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, ఈ వాతావరణాన్ని పాడు చేయకుండా దాని నుంచి వచ్చే వేస్టేజెస్ నుంచి మళ్ళీ సర్క్యులర్ చేసి దాన్ని ఒక గ్రీన్ ఎకానమీగా తీసుకురావడం అనమాట. అది తర్వాత ఆర్థిక స్థిరత్వం కోసం ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ ని బలోపేతపరచడం. అంటే అటు ఫుడ్ ప్రాసెసింగ్ న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ కి న్యూట్రిషన్ చెడకుండా ఫుడ్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద చాలా వరకు ఇన్పుట్స్ తీసుకొస్తాయండి. దీని నుంచి వాణిజ్యం, మార్గదర్శకం మరియు ఆర్థిక వనరులు అని పెట్టుకున్నామంటే ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ కానీ ఏ రకంగా కానీ ఏమన్నా మనకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ B2B మీటింగ్స్ కానీ అలాంటివి కూడా ఇంకా ముందు చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. తర్వాత బ్రాండింగ్ మరియు ఈ కామర్స్ వ్యూహాల ద్వారా ప్రపంచ వాణిజ్య విస్తరణను సులభతరం చేయడం. ఎవరైనా ఈ న్యూ కమర్స్ వచ్చి కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకుని కొత్త ప్రోడక్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, వరల్డ్ అంతటికి ఎలా పంపించుకోవాలి, ఈ మార్కెటింగ్ స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్టడానికి ఎలా పెంచుకోవాలి. తర్వాత ఇన్నోవేషన్ యొక్క వాణిజ్యీకరణ, కొత్తగా ఇన్నోవేటివ్ గా వచ్చిన వాటన్నిటిని కూడా కమర్షియలైజ్ ఎలా చేసుకోవాలి ప్రోడక్ట్స్, వాటి గురించి. ఆరోగ్యం, పర్యాటకం మరియు సాంకేతిక పురోగతిలో దక్షిణ సహకారాన్ని ప్రోత్సహించి నేను ఈ కాన్ఫరెన్స్ కి కన్వీనర్ని. నాతో పాటు మా ఎలిప్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ అనేది మా టైటిల్ వచ్చేసి న్యూ జెన్ టెకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. అంటే మనం ఆలోచించింది ఏంటంటే నెక్స్ట్ 10 years లో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకున్న ఈ స్టార్ట్అప్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఈ టెక్నాలజీ అనేది మనం ఎంతవరకు ఇవ్వగలము. అంటే టెక్నాలజీ అనేది సస్టైనబుల్ టెక్నాలజీస్ అండి. అంటే వాళ్ళు ఇంకా ఈ ఇండస్ట్రీ పెట్టుకొని దీనిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. దానికి సంబంధించిన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ కాన్ఫరెన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సర్క్యులర్ ఎకానమీలో మనం ఈ వేస్ట్ అనేది మనం ఎంత మినిమైజ్ చేయగలము, ఈ రిసోర్సెస్ ని ఎలా మనం కన్జర్వ్ చేయగలము, ఈ వేస్ట్ నుంచి కూడా మనం వెల్త్ ఎలా క్రియేట్ చేయగలము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి GIZ జర్మన్ గవర్నమెంట్ దాని నుంచి మనకి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, వాళ్ళు చెప్తారు అన్నమాట. తర్వాత GI ట్యాగ్ అనేది ఒకటి చెప్తున్నాం. ఈ GI ట్యాగ్ ఉంటే ఏంటంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ ఇండిజినస్ మార్కెట్ కూడా GI ట్యాగ్ ఉంటే కనుక ప్రిఫర్ చేస్తారనమాట. సో దాని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత మనం 1 second అండి, సారీ, డిజిటల్ లిటరసీ అనేది అండి. ఇప్పుడు బిజినెస్ పెంచుకోవాలి అంటే కనుక ఈ డిజిటల్ లిటరసీ ఒకటి, ఈ కామర్స్ ఒకటి, ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది అది కూడా మనం కవర్ చేస్తున్నాము. డిజిటల్ లిటరసీతో పాటు మనకి AWS అని చెప్పేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్, అక్కడ నుంచి అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్ళతోటి మనం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళతో టైఅప్ పెట్టుకొని మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏంటన్న సీఎం చంద్రబాబు. ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకి నీటిని తరలించుకోవచ్చని సూచన. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచన. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలని వెల్లడి. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పిన లోకేష్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శ.
ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారని ముఖం చాటేస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.